హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం కానీ పెట్టట్లేదు. ఎందుకనంటే నేను లీవ్లో ఉండే. ఈరోజే స్టార్ట్ అయ్యాను. సంక్రాంతి కదా అని లీవ్ పెట్టుకున్నా. సంక్రాంతి మేము చేసుకోము కానీ లీవ్లో ఉండే. ఈరోజు స్టార్ట్ అయ్యాను కానీ ఎలా ఉంది అని అంటే మార్నింగ్ 8 o'clockకి బుకింగ్ ఉంది. 8కి బుకింగ్ అయితే 7:30కి స్టార్ట్ అవ్వాలి. మేము ఉండే ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి ఒక 5 kilometers ఉంటుంది. ర్యాపిడో బుక్ చేసుకుని రావాలి కదా, టైం పడుతుంది. సో ఏమైంది అని అంటే అది కష్టం మీద లేచి ర్యాపిడో బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసరికి కస్టమర్ కాల్ లిఫ్ట్ చేయడం మానేసింది. ఏం చేయాలి, చచ్చినట్టు 1/2 hour ఇక్కడ వెయిట్ చేయాలి. 1/2 hour ఎందుకు వెయిట్ చేయాలి అని అంటే మాకు రూల్ ఎలా ఉంటుంది అని అంటే 10 minutes గ్యాప్ ఇచ్చి కస్టమర్కి కాల్ చేయాలి. ఆ 10 minutesలో 10 minutes ఇచ్చి 30 minutes కదా, 30 minutesలో 3 times కాల్ చేయాలి. 3 times తను కాల్ లిఫ్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా కంపెనీ నుంచి క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు మాకు క్యాన్సిలేషన్ అనేది పడదు. కానీ 1/2 hour ఇక్కడ వెయిట్ చేయాలి. 1/2 hour వెయిట్ చేశాక తను థర్డ్ టైం కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేసింది అని అనుకో, సర్వీస్కి మేము వెళ్ళాల్సిందే. సర్వీస్కి వెళ్ళి చేయాలి. అప్పుడు మాకు నెక్స్ట్ ఏదైతే బుకింగ్ ఉంటుందో దానికి లేట్ అయిపోతుంది. కానీ ఏం చేయాలి, అలా ఉంటాయి. నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు చెప్పాను కదా మా కష్టాలు ఎలా ఉంటాయి చూపిస్తానని. మా కష్టాలు అలా ఉంటాయి. ఇదిగోండి, ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్, ఇదొక బ్యాగ్, మూడు బ్యాగ్స్ వేసుకుని నేనైతే బైక్ బుక్ చేసుకుంటాను. ర్యాపిడో బైక్. ఎందుకు అని అంటే ఆటోకి కొంచెం ఎక్కువ అమౌంట్ అయిపోతుంది అని చెప్పి కొంతమంది వెహికల్స్ ఉన్న వాళ్ళు వెహికల్ మీద వచ్చేస్తారు. అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కస్టమర్ క్యాన్సిల్ చేసినా మాకు క్యాన్సిలేషన్ ఏం పడదు. క్యాన్సిలేషన్ అమౌంట్ 100-150 ఇస్తారు. అదే ఒకసారి ఇస్తారు, ఇంకొకసారి ఇవ్వరు. ఇంకేంటి అని అంటే ర్యాపిడో బైక్ ఛార్జెస్ కూడా మావే. ఇంకా అలా ఉంటుంది. మా కష్టాలు అలా ఉంటాయి. అర్బన్ కంపెనీలో చేయడం చేయడం అంటే చేయొచ్చు, కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది. చేసుకోవాలి కానీ తప్పదు కదా. ఓకే, బాయ్ బాయ్.